Good evening, students. Now I'm going to explain some more verbs from 298 to 311 verbs. See, up to John, you learnt last time. Now I'm going to explain from present over. So, what do you mean present over? See this one, present over, presided over, decided over. It means అధ్యక్షత వహించు, అధ్యక్షత పీఠాన్ని అలంకరించు. So let us see the examples. See this one. The CM will preside over to this meeting. CM గారు ఈ మీటింగ్ కి అధ్యక్షత వహిస్తారు. సో అధ్యక్షత వహించు అన్నా అధ్యక్షత పీఠాన్ని అలంకరించు అన్నా సరే మీనింగ్ ఇదే వాడతాం అన్నమాట. The principal presided over the conference. Principal conference అధ్యక్షత వహించారు. Let us see the past participle. The gathering was presided over by Mrs. Prasanta. The gathering was presided over by Mrs. Prasanta. అక్కడ గుమిగుడి ధ్యానానికి ప్రశాంతి గారి చేత అధ్యక్షత వహించబడింది. Let us see the next one. Latch. Latch, latched, latched. Past participle కూడా latched. Next lock. Locked, locked. Past participle కూడా locked. Okay, what do you mean latch? In old తెలుగు దీనికి సీత తెలుగు మీనింగ్ గడియ వేయు, చిలక వేయు, బొళ్ళెం పెట్టు, కొక్కెం పెట్టు అని మీనింగ్లో ఉన్నది దీనికి. ఓల్డ్ హౌసెస్ ఉంటే అందరం మీకు తెలుస్తూ ఉంటుంది. చిలకలు వేయడం, గడియలు వేయడం, గడి పెట్టడం, టవర్ బోల్ట్ మొదలైన వేయడాన్ని లాచ్ అని అంటాం. లాక్ అంటే తాళం వేయు, కప్పతాళం వేయడాన్ని లాక్ అని అంటాం. ఇదందరికీ తెలిసింది లాక్ వేయటాన్ని. ల్యాచ్ అంటే మాత్రం గడియలు. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ల్యాచ్ అంటే ఎలా ఉంటుందో చూపెడతాను. ఓకే, ప్రస్తుతానికి ఎగ్జాంపుల్స్ చూడండి. ల్యాచ్ అంటే గడియ వేలు, కొళ్ళు వేయు, కుక్కం పెట్టు అని అంటాం. ల్యాచ్ ద విండో. విండో తలుపు వేసేసి పైన టవర్ బోల్ట్ కానీ, గడ కానీ, లేదంటే చిలక కానీ వేయటాన్ని ల్యాచ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇందులో పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. షీ ల్యాచ్డ్ ద గేట్. ఆమె గడికి గడి వేసింది అని అర్థం అన్నమాట. చూడండి, మెయిన్ గేట్ వాజ్ నాట్ ల్యాచ్డ్. మెయిన్ గేట్ గడియ వేయబడి ఉండలేదు అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ లాక్ అంటే జనరల్ గా అందరికీ తెలిసిందే. లాక్ అంటే తాళం వేయాలి అర్థం. సో సి లాక్ యువర్ బైక్ బిఫోర్ గోయింగ్ ఇన్ సైడ్. లోపలికి వెళ్ళినప్పుడు మీ బైక్ తాళం వేసుకో. ఈ లాక్డ్ ద హౌస్. అతను ఇంటికి తాళం వేశాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి పాస్ట్ పార్టిసిపుల్. షీ లాక్డ్ హర్ సైకిల్. షీ లాక్డ్ ద సైకిల్. సో ఈ విధంగా తాళం వేయడాన్ని మనం లాక్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ వర్బ్ ఇండ్యూస్ చూడండి. ఇండ్యూస్, దిస్ ఇస్ ప్రొనౌన్స్డ్ ఇండ్యూస్. ఇండ్యూస్డ్, ఇండ్యూస్డ్. పాస్ట్ పార్టిసిపుల్ ఇండ్యూస్డ్. దీనికి మీనింగ్ ఏంటి? రెచ్చగొట్టు, ప్రేరేపించు, ఉసిగొలుపు అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గురించి రెచ్చగొట్టినా, ప్రేరేపించినా, లేదా ఎవరినైనా ఉసిగొల్పినా, విషయం మీద మనకి ప్రేరణ వచ్చేటట్టు చేసినా మనం ఇండ్యూస్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మ్యూజిక్ కెన్ ఇండ్యూస్ మెడిటేటివ్ in the listener. Music can induce meditative something is missing. Arrange a spread meditative state. Okay,
మ్యూజిక్ ఇండ్యూసెస్ మెడిటేటివ్ స్టేట్ ఇన్ లిజనర్. అంటే మ్యూజిక్ అన్నది ఆలకించే వ్యక్తి యొక్క, అంటే మెడిటేషన్ చేసే వ్యక్తి యొక్క ఆలోచనని ప్రేరేపిస్తుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇండ్యూస్డ్ హ్యాడ్ డాగ్ ఆన్ మీ. పని మనిషి ఉన్నాడు, అంటే వాచ్మెన్ ఉన్నాడు. ఆ వాచ్మెన్ ఏం చేశాడు, ఆ వానరమ్మ గారి యొక్క కుక్కని నా మీద పుసుకెళ్ళిపోయాడు. ఈ ఇండ్యూస్డ్ హెర్ డాగ్ అంటే హీ అంటే అతను, హెర్ అంటే వానరమ్మ గారు అనమాట. ఓకే, నెక్స్ట్ పాసిబుల్ చూడండి, ఇండ్యూస్డ్. ద డాక్టర్ ఇండ్యూస్డ్ ద లేబర్. డాక్టర్ గారు ఏం చేశారంటే లేబర్ ని ప్రేరేపించారు. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై పాసెస్ అండ్ పాసిబుల్, ఐడెంటిఫైడ్. తర్వాత దీనికి మీనింగ్ ఏంటంటే చూడండి, గుర్తుపట్టు అని అర్థం ఉందండి. గుర్తుపట్టు, చూడండి గుర్తుపట్టు. ఓకే, ఇంకోటి వెర్బం చూడండి, ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్. చూడండి, రికగ్నైజ్, ఐడెంటిఫై అన్నా రికగ్నైజ్ అన్నా ఈ రెండింటికి కూడా మీనింగ్ గుర్తుపట్టుట అని అర్థం అండి. చూడండి, గుర్తుపట్టుట అని ఇచ్చాను. సో గుర్తుపట్టు మంచి రంగాల్లో, గుర్తుపట్టు చెడు రంగాల్లో అని అర్థం. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం పెద్ద తేడా చూపించట్లేదు, కానీ మనం వెనక వాడుతున్నాం లేదో చూసుకోవాలి. సాధారణంగా ఐడెంటిఫై అన్నది చెడు రంగాల్లో వాడతారని ఉద్దేశం, రికగ్నైజ్ అన్నది మంచి రంగాల్లో వాడతారని ఉద్దేశం. సో పోలీసులు ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరిగింది అంటారు. అంటే దొంగతనం చేసి పారిపోయినప్పుడు ఆ దొంగను గుర్తుపెట్టడానికి 10 మంది దొంగను తీసుకొచ్చి వరుసలో నిలిచిపెట్టిన తర్వాత ఎవరైతే కోల్పోయారో వస్తువుల్ని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళలో మీరు గుర్తుపట్టండి అంటే ఐడెంటిఫై చేయండి అంటారు, కానీ రికగ్నైజ్ చేయండి అని అనరు. రికగ్నైజ్ అని అనరు, ఐడెంటిఫై అంటారు అనమాట. అందుకని చెడు రంగాల్లో వాటిలో ఐడెంటిఫై వాడతాం, మంచి రంగాల్లో రికగ్నైజ్ వాడతాం. అదే డిఫరెన్షియేట్ చేసి మీరేం చూపించట్లేదు, కానీ ఈ వెర్బల్ కొన్న ఉద్దేశం చెప్పాను మేము మీకు. కాకపోతే ఎగ్జాంపుల్స్ చూడండి. షీ ఐడెంటిఫైస్ హర్ పేరెంట్స్ ఆఫ్టర్ రికవర్డ్ ఫ్రమ్, అంటే ఆఫ్టర్ షీ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ కామా. ఓకే, ఏం చేసిందంట ఆమె, కామా నుంచి కోలుకున్న తర్వాత ఆమె తన పేరెంట్స్ ని గుర్తుపడుతుంది అని అర్థం. ఇక్కడ చూడండి, దే ఐడెంటిఫైడ్ హ్యాపీనెస్ విత్ మనీ. వాళ్ళు డబ్బుల ఆనందాన్ని వెతుక్కున్నారు, అంటే కనుగొన్నారు అని అర్థం అనమాట, గుర్తుపెట్టారు. సో ఈ విధంగా వాడతాం. నెక్స్ట్, హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ ఎనీథింగ్ ఇన్ దిస్? ఈ విషయం ఇందులో మీరు ఏమైనా కనుగొనగా గుర్తుపెట్టగలిగారా? లేకపోతే రికగ్నైజ్ చూసిన తర్వాత మిగతా వెర్బల్ చూద్దాం. రికగ్నైజ్ అన్నది గుర్తుపెట్టు అని అర్థం చెప్పుకున్నాం, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి, షీ రికగ్నైజెస్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ ఎవ్రీవన్. ఆమె ప్రతి ఒక్కళ్ళలోనూ మంచినే గుర్తుపడుతుంది, అంటే గుర్తిస్తుంది. గుర్తుపట్టడం అంటే గుర్తించడం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, we recognized home sickness in the students. మేము స్టూడెంట్స్ లో హోమ్ సిక్నెస్ ని గుర్తించగలిగాం అని అర్థం అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, no one has recognized the importance in social distancing. దేర్ అని పెట్టింది. ఇక్కడ అందరూ అయితే గుర్తుపడుతున్నారు, కానీ అక్కడ మాత్రం ఏ ఒక్కళ్ళు కూడా సోషల్ డిస్టెన్సింగ్ లో ఇంపార్టెన్స్ అంటే ఇంపార్టెన్స్ గుర్తుపట్టలేదు. ఓకే, నెక్స్ట్ వర్క్ చూడండి, మధ్యలో వర్క్లు ఉన్నాయి కదా, మ్యాగ్నిఫై అండ్ ఇంటెన్సిఫై. ఈ రెండింటికి కూడా ఒక మీనింగ్ ఏంటంటే రాద్ధాంతం చెయ్యు, అంటే ఉద్ధృతం చెయ్యని అర్థం. అంటే ఇంటెన్సిఫై అన్నా మ్యాగ్నిఫై అన్నా రెండింటికి కూడా ఉధృతం చేయు అని అర్థం. ఎలా ఉధృతం చేయడం? ఇక్కడ చూడండి, స్ట్రైక్లు 144 సెక్షన్స్, అల్లర్లు, గొడవలు మొదలగు ఉధృతం చేస్తే మనం వాడేది ఇంటెన్సిఫై. ఉధృతి చేయు, రాద్ధాంతం చేయు, చిన్న వస్తువును పెద్ద వస్తువుగా కనిపించేటట్టు చేయు అని చెప్పినప్పుడేమో మ్యాగ్నిఫై వాడతాం. ఓకే,
మ్యాగ్నిఫై వాడతాం. అల్లర్లు గొడవలు మొదలుగునవి పట్టుగా సెషన్ ఉద్ధృతం చేస్తే ఇంటెన్సిఫై వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. బైనాక్యులర్స్ మ్యాగ్నిఫై ఫార్ ఆబ్జెక్ట్స్. ఓకే, అంతే కదా. బైనాక్యులర్స్ మ్యాగ్నిఫై ఫార్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉన్న వస్తువుల్ని పెద్దగా చూసి చూపెడతాయి అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. షీ మ్యాగ్నిఫైడ్ ద స్మాల్ ఆబ్జెక్ట్స్. ఆమె చిన్న చిన్న వస్తువులు పెద్ద వస్తువులు కనిపించి చేసింది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. షీ మ్యాగ్నిఫైడ్ ఫర్ ఎవ్రీ మ్యాటర్. ఆమె ప్రతి విషయానికి అర్థం చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆమె ప్రతి విషయానికి రాద్ధాంతం చేస్తుంది. సో ఈ విధంగా వాడతాం. నెక్స్ట్ ఇంటెన్సిఫై. నేను ఆల్రెడీ చెప్పాను, అల్లర్లు 144 సెక్షన్స్ మొదలైనవి ఉధృతం చేసేటప్పుడు వాడతాం అని చెప్తాను. సో ఇక్కడ చూడండి. ద వర్కర్స్ ఇంటెన్సిఫై ద స్ట్రైక్. వర్కర్స్ స్ట్రైక్ ని ఉధృతం చేస్తారు. ఇక్కడ చూడండి. ద గవర్నమెంట్ ఇంటెన్సిఫైడ్ 144 సెక్షన్. ప్రభుత్వం అక్కడ 144 సెక్షన్ ఉధృతం చేసింది. ఇక్కడ చూడండి. వీ హ్యావ్ ఇంటెన్సిఫైడ్ అవర్ ధర్నా. మేము ఆ ధర్నాన్ని ఉధృతం చేస్తాం. సో ఈ విధంగా వాడతాం. నెక్స్ట్ రికగ్నైజ్ ఆల్రెడీ చెప్పాను. టెండర్ చూడండి. ఇక్కడ టెండర్, దీనికి మీనింగ్ సమర్పించు, ఇచ్చు ప్లస్ చేస్తానని అంగీకరించు. సమర్పించు, ఇచ్చు, చేస్తానని అంగీకరించు. సమర్పించడం అంటే ఏ సందర్భంలో సమర్పించడం? రాజీనామా పత్రాన్ని. ఇక్కడ చూడండి, రాజీనామా పత్రాన్ని క్లియర్గా ఇచ్చాను. రాజీనామా పత్రాన్ని సమర్పించే సందర్భంలో మాత్రమే టెండర్ కి సమర్పించు అని మీనింగ్ ఉంది. యాక్చువల్గా టెండర్ కి మీనింగ్ చేస్తానని అంగీకరించు అని అర్థం అనమాట. చేస్తానని అంగీకరించడానికి టెండర్ అని అంటాం. ఓకే, సి దిస్ వన్ ఎలా వాడతామో చూడండి. ఇవన్నీ ద సీఎం విల్ టెండర్ హిజ్ రెసిగ్నేషన్ లెటర్. The CM will tender his resignation letter to the governor. సీఎం గారు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి సమర్పిస్తారు అని అర్థం అనమాట. ఇక్కడ ఇది చూడండి ఎగ్జాంపుల్. ద ఓనర్ ఆఫ్ ది డైరీ కండక్ట్ సప్లై ద మిల్క్ విత్ లో ప్రైస్. అంటే ఏంటి అంటే మిల్క్ బూత్ అంటే ఆ డైరీ యొక్క ఓనర్ గారు తక్కువ రేటుకి పాలను సప్లై చేస్తానని టెండర్ వేశాడు, అంగీకరించాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. షీ హ్యాస్ టెండర్డ్ టు సప్లై. ఏం సప్లై చేస్తుంది? ఎగ్స్ ఫర్ 90 పైసే ఈచ్ వన్. అంటే ఒక్కొక్క ఎగ్ 90 పైసలకు సమర్పిస్తానంటే ఇస్తానని అంగీకరించింది, టెండర్ వేసింది అని అర్థం అనమాట. అంటే టెండర్ కి ఒప్పుకోవటం, చేస్తానని, ఇంకో మీనింగ్ సమర్పించు అని అర్థం అనమాట. నెక్స్ట్ రిజైన్. సి రిజైన్ అండ్ గివ్ రెసిగ్నేషన్. ఈ రెండింటికి కూడా మీనింగ్ రాజీనామా చెయ్యు. ఏంటి? రాజీనామా చెయ్యు. రెండింటికి ఒక మీనింగ్ అండి. గివ్ రెసిగ్నేషన్ అన్నా టెండర్ అన్నా రెండింటికి కూడా రాజీనామా చెయ్యను. ఏదైనా వాడుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్ చూడండి. విల్ యూ రిజైన్ టు యువర్ జాబ్. నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. షీ రిజైన్ టు హర్ జాబ్. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇక్కడ చూడండి. వై హ్యావ్ యూ రిజైన్ టు యువర్ పోస్ట్. నువ్వు నీ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేస్తావు? సో ఈ విధంగా సేమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. గివ్ రెసిగ్నేషన్. వెన్ విల్ యూ గివ్ రెసిగ్నేషన్ టు యువర్ జాబ్. నువ్వు నీ ఉద్యోగానికి ఎప్పుడు రాజీనామా చేస్తావు? ఇక్కడ చూడండి. హీ గేవ్ రెసిగ్నేషన్ టు హిస్ జాబ్. అతను తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. ఇక్కడ చూడండి. వై హ్యాస్ షీ గివెన్ రెసిగ్నేషన్ టు హర్ జాబ్. ఆమె తన ఉద్యోగానికి ఎందుకు రాజీనామా ఇచ్చుకున్నది? ఈ విధంగా రెసిగ్నేషన్ అవుతుంది. నెక్స్ట్ డార్కెన్. Here R is silent.
ఈవెన్ వి సే డార్క్ అని దేర్ ఇస్ నో ప్రాబ్లం అంట. దీనికి చీకటిగా చేయు, నల్లగా చేయు, చీకటగు అంటే మనం ఏదైనా కావాలంటే చీకటిగా చేసేయచ్చు, లేదంటే పెన్సిల్ ఏదో పెన్ను తీసుకుని ఏదైనా దాన్ని నల్లగా చేసేయచ్చు, ఆవిసో ఇది చేసి బొగ్గు పని ఏదైనా నల్లగా చేయొచ్చు, దాన్ని బయటకైతే చీకటి అయిపోవచ్చు. చూడండి మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాల్స్ లో డార్కింగ్ చేస్తుంటాం చూడండి, పెన్సిల్తోనే హెచ్బి పెన్సిల్, ఆ విధంగా నల్లగా చేయడాన్ని, ప్లస్ దాని బయటకైతే చీకటి పడిపోవటాన్ని, లేదా లైట్లు కట్టేసి కట్టెలు దింపేసి మొత్తం గదిని చీకటిగా చేయటాన్ని కూడా మనం డార్క్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. It darkens by 5 p.m. in every winter season. వింటర్ సీజన్ లో మనకి ఏమవుతుందంట, 5 గంటలకల్లా చీకటి పడిపోతుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, he darkened the room by lowering the curtains. ఏం చేశాట, అతను కర్టెన్ కిందకి దింపేసి రూమ్ ని చీకటిగా చేసేసాడు అని అర్థం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, she has darkened the room by switching off the lights. లైట్స్ ఆఫ్ చేసేసి ఆమె రూమ్ ని చీకటిగా చేసేసింది అని అర్థం అనమాట. చూడండి మనం ఇంకే అంటుంటాం, ఇట్ ఈస్ డార్క్నింగ్, లెట్ us గో హోమ్, చీకటి పడిపోతుంది నడిని ఇంటికి వెళ్ళిపోదాం అనే సందర్భంలో డార్క్ అనమాట. ఇక్కడ చూడండి ఫేవర్ ఉంది, ఫేవర్ అంటే ఇక్కడ FAVOR FAVOUR బోత్ ఆర్ కరెక్ట్ అండి. అంటే ఇక్కడ అమెరికన్ స్పెల్లింగ్ తీసుకుంటుంది ఇక్కడ, అందుకని ఇక్కడ ఏంటంటే FAVOR కూడా కరెక్టే, కరెక్ట్. పాస్ ఇది యాక్చువల్ అనమాట. ఫేవర్ అంటే రెండు కరెక్ట్ అనమాట. ఫేవర్ అంటే మీనింగ్ ఫేవర్, ఫేవర్డ్ దీనికి మీనింగ్ ఏంటి, అనుకూలించు, అనుకూలంగా ఉండు. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫార్చ్యూన్ ఫేవర్స్ టు హిమ్, ఫార్చ్యూన్ ఫేవర్స్ టు మీ అని రాసుకోండి, మనం పాజిటివ్ గా మాట్లాడుకుందాం. సో ఫార్చ్యూన్ ఫేవర్స్ టు మీ టు హిమ్ మార్చేద్దాం ఇక్కడ, ఓకేనా. ఫార్చ్యూన్ ఫేవర్స్ టు మీ, అదృష్టం నాకు అనుకూలంగా ఉంటుంది. లక్ ఫేవర్ టు నో వన్, అదృష్టం ఏ ఒక్కరికి అనుకూలంగా లేదు అక్కడ అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, షీ ఫేవర్ టు యూ, అప్పుడు నీకు అనుకూలంగా ఉందా అని అర్థం అనమాట. ఈ విధంగా వాడు. నెక్స్ట్ స్కోర్ చూడండి, స్కోర్ స్కోర్ స్కోర్డ్ స్కోర్ పాస్ ఈ విధంగా వాడతాం అనమాట. ఓకే, దీనికి చూడండి మీనింగ్ మార్పులు మరియు క్రికెట్ లో పరుగులు మరియు ఇంకా ఏదైనా సరే సంపాదించడానికి మీనింగ్ వచ్చిన స్కోర్ వాడతారు. అటువంటి ఏంటి ఎగ్జాంపుల్ చూడండి, ఐల్ స్కోర్ 100 మార్క్స్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్, అంటే 100% మార్క్స్ నేను నెక్స్ట్ ఎగ్జామ్ లో సంపాదిస్తాను అర్థం, సంపాదించుకొని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, he scored 100 runs in the match yesterday. ఆయన నిన్న మ్యాచ్ లో 100 రన్స్ సంపాదించాడు, చేశాడు అని అర్థం. ఇక్కడ చూడండి, how many marks have you scored in the interview? నిన్న నువ్వు ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు సంపాదించి ఉన్నావు, నువ్వు ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు సంపాదించి ఉన్నావు అని అర్థం. This is the way these words should be used, students. So go through all these verbs once again and listen to the audio again and again, listen until these verbs will go into your brain. Okay, with this I'm stopping, students. I shall meet you with some more verbs tomorrow. Goodbye.